మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పెంచబోల్ దగ్గర అంటే గుంటూరు జిల్లాలో పర్మనెంట్గా జాబ్ చేస్తూ డిప్యుటేషన్ మీద మన హతీరాంజీ మఠంలో ఉన్నటువంటి ఏఓ కె రమేష్ నాయుడు గారు ఉదయం 4 గంటలకి డెమాలిష్ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన జీవో. ఉదయం 4 గంటలకి అంటే అర్ధరాత్రి 4 గంటలకి మీరు డిమాలిష్ చేయండి అని చెప్పి ఆర్డీఓ గారిని, పోలీస్ అధికారులని, అదేవిధంగా డిఎస్పీని సీసీలో పెట్టించారు. అంటే 4 గంటలకు కొట్టవలసిన అంతర్యం ఏముంది? అలా చేయాల్సిన పని ఉండాలి. మఠం భూములను మీరు అంత సమృద్ధి చేసేట్టుగా ఉంటే 4 గంటలు చేయాల్సిన అవసరం ఏముండాలి? సో దానికే అదే ప్రాంతంలో చూడండి, అదే మఠం భూములకి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చారు? తుమ్మలగుంట పంచాయతీ అధికారులు ఇచ్చారు నో అబ్జెక్షన్ లెటర్. అదేవిధంగా పన్ను కట్టించుకున్నారు వాళ్ళ దగ్గర. ఇది కూడా చూడండి, తుమ్మలగుంట పంచాయతీ అధికారుల దగ్గర పన్ను కట్టించుకున్నారు. దానికి అదేవిధంగా ఏపీఎస్పీడీసీఎల్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు బిల్లు కూడా పే చేస్తున్నారు. అంటే మీరే నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారు. దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న వ్యక్తి ఎవరంటే మన తుమ్మలగుంట ప్రకాష్ రాజు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చూడండి, 5వ తారీఖు మే నెలలో ఇతనే చెప్పాడు. నేను హైలైట్ కూడా చేసిండా, బాగా చూసినట్లయితే చూడండి, మఠం భూముల్లో కట్టిన ఇళ్ళకి ఎన్ఓసీలు అన్నీ కూడా ఇచ్చి చాలా శ్రమపడి వాళ్ళందరికీ ఇచ్చాడంట. ఈ మఠం భూములకు నువ్వు నీ కుమారుడు మీ పబ్బం కనుక్కోవడానికి పేద ప్రజలను మోసగించి పేద ప్రజలకు 10 లక్షలు వాళ్ళు ఇల్లు కొనడానికి, 10 లక్షలు స్థలం కొనడానికి, దాన్ని కట్టడానికి మళ్ళీ ఇంకో 10 లక్షలు, 20 లక్షలు, మళ్ళీ ఈ యొక్క ఎన్ఓసీలు తేవడానికి ఒక 2-3 లక్షలు పెట్టి మొత్తం ఒక 20-25 లక్షలతో ఏదో పేదలు ఉండాలనుకుంటే చూడండి, మీరే ఇంటికి చెప్తున్నారు పట్టా ఇచ్చాము. మఠం భూములకు పట్టా ఇవ్వడానికి నువ్వెవరు? నీకు జీవోనే చెప్తుంది, ఎండోమెంట్ జీవోనే చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎండోమెంట్ జీవో ప్రకారం తీసుకున్నట్లయితే అసలు అమ్మే రైట్స్ కానీ ఏవి కానీ లేవని చెప్తుంది. యాక్ట్ నెంబర్ 83 ప్రకారం తీసుకుంటే చూడండి, ఎండోమెంట్ యాక్ట్ 83 ప్రకారం తీసుకుంటే సెక్షన్ 83 ఆఫ్ రూల్ నువ్వు ఏ లా అన్నా తీసుకో, 83(1) తీసుకో, 83 క్లాస్ 4 తీసుకో, ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మఠం భూముల మీద ఎవరికి అధికారాలు లేవు, రిజిస్ట్రేషన్ చేయడానికి లేవు అన్నారు. మరి మీరు మఠం భూములను పర్యవేక్షించే వాళ్ళలాగా ఈ యొక్క కె రమేష్ నాయుడు గారు ఏవో, అలాగే ఏఈఓ శ్రీనివాసులు రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అవుతేనేమి, లేకపోతే పెత్తందారులకు అవుతేనేమి పేదలను కొట్టి పెత్తందారులకు ఇస్తూ పబ్బం గడుపుతున్నారు. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మనం బాగా వీళ్ళిద్దరి క్రిమినల్ హిస్టరీ చూసినట్లయితే ఏఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు అనే వాళ్ళు శ్రీశైలంలో జాబ్ చేస్తున్నాడు. అతనికి వచ్చే పే స్కేల్ అంతా కూడా శ్రీశైలం నుంచి వస్తుంది. మరి డిప్యుటేషన్ మీద ఇక్కడ వచ్చి చేస్తున్నావు. డిప్యుటేషన్ మీద వచ్చి చేస్తున్నావు అంటే ఏం ఆశించి చేస్తున్నావు? అంటే ఇక్కడెక్కడ అధికారులు లేరా? మీరు తప్పాంచి ఏవిగా పనిచేయడానికి శ్రీనివాసరెడ్డి తప్పాంచి ఎవరూ లేరా? అదేవిధంగా కె రమేష్ నాయుడు గారు పెంచల దగ్గర అతను పర్మనెంట్ ఎంప్లాయీగా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరూ గుంటూరు జిల్లాకు సంబంధించి వచ్చి వాళ్ళు గుంటూరులో జాబ్ చేస్తూ డిప్యుటేషన్ మీద తిరుపతికి వచ్చారు. వీళ్ళని ఇక్కడ కేపించింది ఎవరున్నారు వీరు వెనక? వీళ్ళందరినీ కూడా కానీ సస్పెండ్ చేయాలి. వీళ్ళిద్దరిని ముఖ్యంగా ఏవో రమేష్ నాయుడు గారిని, ఏఈఓ శ్రీనివాసరెడ్డి గారిని కానీ ఇద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఎందుకు ఈ విధంగా సస్పెండ్ చేయడం అంటున్నానంటే, మఠం భూముల్లో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఇచ్చిండారు నీట్గా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి ఉందా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. 2వ పాయింట్, ఇదే పంచాయతీ అధికారులు నేను ఎన్ఓసీ ఇస్తున్నా అంటున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనే ఇచ్చాను అని 2017లో ఒక రైతు బాంధవుడు మఠం భూములు చూడండి, ఈ ప్రకాష్ రాజు లీలలు ఎలా ఉన్నాయంటే 2017లో పేదలకు మఠం భూములు కట్టబెట్టడంప్పుడు ఇబ్బంది లేనప్పుడు 2024లో ఎట్ట ఇబ్బంది వస్తుంది? నేను ఏవో రమేష్ నాయుడు గారిని మొన్న ఒక ప్రెస్ మీట్లో అడిగితే తను చెప్పేది ఏంటంటే వాళ్ళు అక్రమంగా కట్టినారన్నాడు. నేను ఏవో రమేష్ నాయుడు గారిని అడిగేది ఏంటంటే అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్లో 2 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 7 ఫ్లోర్లు కట్టుకున్నారు, వాళ్ళందరూ మఠం భూములు కాదా? అంటే మఠం భూములకైనా రూల్ ఉంటుందా? అంటే ఒక చిన్న పాక వేసుకుంటే వీళ్ళని కొట్టేయాలి, 2 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు, 7 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు అనే ఉన్న రూల్ ఉందా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరన్నా చెబితే వాళ్ళని మాత్రమే కొట్టాలని రూల్ ఏమన్నా ఇచ్చాడా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.